బోడగాకరకాయ ఫ్రై పచ్చి కొబ్బరితోటి ఎట్లా చేసిన అన్నది నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి రెసిపీ ఎట్లా చేసిన అన్నది చూడండి, చూసి చేసుకోండి, మంచిగా ఉంటుంది. ఇక ఇట్లా మనం చపాతీతో తింటామా, మనము రైస్తో తింటామా, మన ఇష్టం. ఇట్లా పచ్చిమిర్చి కూడా ఇష్టం అనిపిస్తుంది, ఇలా అంత బాగుంటుంది. ఇక టేస్ట్ అయితే ఓ లెవెల్ ఉంటుంది. ఇక నేను చెప్తే తక్కువ, తింటే ఎక్కువ, ఇది విషయం. ఇక రైస్ అయితే పొగలు వెళ్తుంది. వర్షాకాలము ఇట్లా మనము ఏంటంటే ఇట్లా వేడి వేడి రైసు పిల్లలకు ఉడకబెడితే మంచిది. ఇక వాళ్ళకు వివరాలు రాస్తున్నాయి, ఆరోగ్యాలు ఏటేటో ఉంటున్నాయి. ఇక ఇప్పుడు వాతావరణం చేంజ్ అయింది, వర్షాలు బాగా కొట్టి ఇక మనమైతే నష్టపోయింది బాగా ఉన్నదట. ఎందుకంటే ఎక్కడెంత నష్టపోయిందో ఏం తెలియదు వర్షాల గురించి. ఇక మాకు ఈ ఇబ్బందులు అయితే ఉంటాయి, వర్షాకాలం ఉండయని కాదు. ఈ ఇబ్బందులకు మనం ఇట్లా ఫ్రై చేసుకోండి. ఎల్లిగడ్డ, అలా కారం, పచ్చి కొబ్బరి, ధనియాలు, ఇక మనం జీలకర్ర అన్నీ వేసుకున్నాం కదా. టేస్ట్ అయితే ఓ లెవెల్ కదా. ఇది ఎట్లా చేసిన అన్నది, ఈ పౌడర్ ఎట్లా చేసిన అన్నది మీరు ఎట్లా చూసి చేసుకుంటే ఈ ఫ్రై అన్నది వదలకుండా తింటాం, అంత బాగుంటుంది. బాగా కాలుతుంది, పొగలు వెళ్తుంది, పొగలు కనబడుతున్నాయా మీకు? ఇట్లా వర్షాకాలం ఇట్లా తినూరి, ఇట్లా తింటే ఇట్లా బాగుంటుంది. ఇట్లా బుడగాకరకాయ కూడా ఇట్లా తినాలనిపిస్తుంది. కమ్మ ఉంటుంది, చేదు ఉండదు. తెలవని వాళ్ళకి చెప్తున్నా, తినని వాళ్ళకి చెప్తున్నా. ఇది బుడగాకరకాయ అంటే చేదు ఉండదు, కమ్మ ఉంటుంది. ఈ పచ్చి కొబ్బరి వేసినాం కదా, ఓ లెవెల్ వెళ్ళిపోయింది, ఇది విషయం. ఇక నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి చూడుండ్రి, ఏ టైంలో ఎట్లా వేసినా ఏం వేసినా ఇక తింటున్నా నేను. ఇక చూడండి, తినాలి. ఇలా గింజల గుడక, బుడగాకరకాయల గింజల గుడక వేగి కమ్మగా వస్తుంది నమ్ముతుంటే, అంత టేస్ట్ ఉన్నాయి. ఇక నేను చెప్తే తక్కువనే. ఇది బుడగాకరకాయ ఇంత కమ్మ ఉంటుందా? ఇది చేసుకున్న ప్రాసెస్ చూసి మనమైతే వినాయకులకు కొబ్బరికాయలు కొట్టుకున్నాం కదా, మస్తు కొబ్బరికాయలు అయితే ఉంటాయి కదా, మనం ఏవేవి చేసుకుందాం అన్నీ చేసుకుందాం, ఇది విషయం. ఇప్పుడు నేను ఏంటంటే సీజన్కు కొబ్బరికాయలు మనం కొట్టుకుంటాం, మనకు ఏంటంటే వినాయకుని కొట్టుకుంటాం. ఇవి కూడా సీజన్కు బుడగాకరకాయలు వస్తాయి కాబట్టి ఈ కమ్మతనం అన్నది మనం వదలద్దు. ఏ టైంలో మనం ఎండి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఉదాహరణ పచ్చి కొబ్బరి లేని వాళ్ళ గురించి చెప్తున్నది విషయం. పచ్చి కొబ్బరి అంటే వేసుకోండి, నచ్చలేదు అనుకో పచ్చి కొబ్బరి తీసేయండి, ఎండు కొబ్బరి వేసుకోండి, నువ్వులు వేసుకోండి కొన్ని. కానీ నాకైతే ఏవి వేసుకుని ఇష్టం లేదు పచ్చి కొబ్బరి వేసినాక, ఇది విషయం. అంత కమ్మ ఉంటుంది. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. ఈ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపిరి. మనకు లైకులు అయితే ఇవ్వండి. ఏంటంటే మన ఛానల్ అన్నది ముందుకు నడిపిరి. లాగ్స్ కూడా నడిపిస్తే ముందు మంచి మంచి లొకేషన్లతోటి, మంచి మాటలతోటి, మంచి రెసిపీలతోటి మేము ముందుకు వస్తా. నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి లైక్లు ఇవ్వండి, అట్లా కూడా లైక్లు ఇవ్వండి, కామెంట్ పెట్టుండి. ఇక మీకు ముందు మీ ముందు ఉంటా.